హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళల దినోత్సవం శుభాకాంక్షలు. ఇంట్లో ఒక అమ్మగా, చెల్లిగా, భార్యగా అనేక పాత్రలు కీలక పాత్ర పోషిస్తా ఉంటారు మహిళలు. అనునిత్యం ఒక ప్రపంచానికే తోడుగా, ఒక భూమిగా, భూమాతగా అంతే ఓర్పుగా ఇటు భరిస్తా ఉంటారు. వాళ్ళకు ఉన్న ఓర్పు, సహనం, ఆ గుణాలన్నీ గూడా ప్రతి ఒక్కరికి ఉండాలని గూడా ప్రతి మహిళలకు గూడా మరోసారి అంతర్జాతీయ మహిళల దినోత్సవం శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మీ ముందుకు ప్రత్యేక గెస్ట్‌ని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. అనేక పురస్కారాలు అందుకున్న డాక్టర్ బండారి సుజాత శేఖర్ గారు మనతోనున్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే మేడం. అంతర్జాతీయ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. అనేక విధాలుగా మీరు మహిళలకు గావచ్చు, సమాజానికి సేవ చేసిన విధానం గూడా మేము గర్విస్తా ఉన్నాము. ఏం చెప్తారు మేడం ముందుగా? అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మహిళలు అనేక విధాలుగా ఒక అమ్మగా, ఒక చెల్లిగా, ఒక ఆలిగా అనేక పాత్రలు పోషిస్తా ఉన్న సమాజంలో మహిళల ప్రత్యేకత ఏంటి అంటే ఏం చెప్తారు? సృష్టికి మూలం మహిళనే కాబట్టి ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేకతే. అమ్మవారి రూపం అమ్మ, సృష్టి రూపం స్త్రీ. కాబట్టి ప్రతి చోట మహిళ ప్రత్యేకత ఉంది అనే మనం చాటి చెప్పవచ్చు. అయితే మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ, ప్రత్యేకంగా మహిళలు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకుంటున్న వేళ, వాళ్ళకు తోడుగా పురుషులు కూడా ఈ కార్యక్రమాలకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇది అంతర్జాతీయ మైన ఒక ప్రత్యేక రోజు. అయితే చాలా ప్రశ్నలొస్తాయి. అసలేంటి మహిళలకు ఒక ప్రత్యేక రోజు అవసరమా? అసలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు ఏర్పడింది? ఇదే సందర్భంలో జాతీయ మహిళా దినోత్సవం కూడా ఉంది మనకు భారతదేశంలో. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎలా ఉందో, మన దేశంలో జాతీయ మహిళా దినోత్సవం కూడా ఉంది. కానీ సృష్టి నుంచి చూస్తే అమ్మ, అమ్మ అనే రూపము అమ్మ అన్న కమ్మని ఆ పిలుపే చాలులే, అమృతం తాగిన అనుభూతి గొలుపులే, శతకోటి రాగాలు ఒకసారి పలికిన ముక్కోటి దేవతలు ఒక పరి కనిపించిన, అమ్మ కన్న తీయనైన రాగమే లేదులే, అమ్మ చేతి దీవెనంటి శుభకరమే లేదులే. అమ్మ అనే మాటలోనే ప్రత్యేకత ఉంది. అమ్మను కన్నా అమ్మ మళ్ళీ అంటే మనం ఏమనుకుంటాం, మన అమ్మమ్మ, తాతమ్మ అలా కాదు. మన అందరికీ అమ్మలకైనా, సృష్టికైనా మూలమైంది భూమి. భూమిని భూజాతగా పూజిస్తున్నాం. అలాగే సృష్టికి మూలమైన శక్తిని ఆదిశక్తిగానే చూస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే, ఒక్క కణము ఒక అణువుగా మారి, పిండంగా మారి తల్లి గర్భం నుంచి సృష్టి మొదలవుతుంది. అది ఏ జీవైనా సరే. అందుకే మహిళ ప్రత్యేకమే. ఇంకా ప్రత్యేకంగా మనం చెప్పుకోని అవసరం లేదు. ఎన్నో చేస్తున్న మగవాళ్ళకి ఒక అండంగా నిలబడ్డ స్త్రీ సృష్టిని క్రియేట్ చేస్తుంది. అందుకే ఆమె ప్రత్యేకతే. అంటే ఇప్పుడు ఈ తరం చూస్తే అంటే మహిళలను చూసినా గానీ, ఇటు అంతరిక్షంలో గూడా వెళ్తున్న మహిళలు గూడా కనబడతా ఉన్నారు. ఒంటింటికి పరిమితమైన మహిళల కాంచెలే అంతరిక్షంలోకి అంటే ఈ గ్రోతింగ్ ఎలా చూస్తా ఉన్నారు? మీ జనరేషన్‌కి, ఈ జనరేషన్‌కి ఈ చేంజెస్‌ని ఎలా చూస్తా ఉన్నారు? ఇక్కడ మనము 2 రకాలుగా చూడాల్సి ఉంటుంది. ఒకటి, మాతృస్వామ్య వ్యవస్థ నుండి పితృస్వామ్య వ్యవస్థ వచ్చింది. మళ్ళీ పితృస్వామ్య వ్యవస్థ నుండి మాతృస్వామ్య వ్యవస్థకు ఒక మార్గం మొదలయ్యిందని చెప్పుకోవాలి. ఎక్కడైనా ఇప్పుడు నేను ఇలా పెట్టాను చెయ్యి, ఒక చేతిలో ఒక చెయ్యి ఇలా ఉంది, చాలా మంచిగా కలిసి సమిష్టిగా సాగుతున్నట్టుగా ఉంది. ఇలా పెడుతూనే దీన్ని గట్టిగా బిగించామనుకోండి, ఏ చేతైతే ఇంకొక చేతిని ఒత్తుతుందో అది ఖచ్చితంగా తిరుగుతుంది. మన నాగరిక సమాజం నుంచి, ఆదిమ మానవ నుంచి నాగరిక సమాజం నుంచి ఈరోజు అంతరిక్ష సమాజం అయింది ఇది. అణుబాంబుల సమాజం కూడా అయ్యింది. అందుకే అన్నాను 2 ఉన్నాయని. ఈ సందర్భంలో ఒక తిరుగుబాటు నుంచి
ఈరోజు ఒక గెలుపు వచ్చింది, విజేతగా మహిళ నిలిచింది. నేటి మహిళ మేటి మహిళ, నేటి మహిళ మేటి మహిళ, ఆడది అంటే అబల కాదని ఆదిశక్తిగా నిలిచింది. శక్తియుక్తి విజ్ఞానంతో విజయ విహారం చేసింది. నిదుర లేచిన నేటి మహిళ వెలిగి ఒక దీపమురా, వెలిగించే దీపమురా, వెలిగించే దీపమురా, వెలిగించే దీపమురా. ఇవాళ మేలుకున్న మహిళ ఆమె ఒక వెలిగే దీపమైంది. ఇక్కడ కూడా మళ్ళొకటి మనకు అర్థం చేసుకోవచ్చు. దివ్య దీపాలతో దివ్య కాంతులతో వెలుగునిస్తూ నవ్యకాంతులతో జగత్తును నిలబెడుతూ మగ్గిపోతుంది దీపం. కానీ తలచదు తాను బూడిదవుతున్నానని, ఆలోచించదు తాను చీకట్లో ఉన్నానని. ఇక్కడ మహిళ కూడా కొన్ని సందర్భాలు ఇంకా కూడా మహిళ కొంత చీకట్లో ఉంది, తను వెలుగునిస్తూ కొంత చీకట్లోకి వెళ్తూ ఉంది. మళ్ళీ దీని పరిణామాలు ఎలా ఉన్నాయనేవి కూడా మనం మాట్లాడుకుందాం. ఏంటి అంటే, ఒక కవయిత్రిగా నాది సుదీర్ఘ చరిత్ర. నేను దేవరకొండ గిరిజన ప్రాంతంలో పుట్టి పెరిగాను. అక్కడ సంస్కృతి సాంప్రదాయం ఎంత ఆటపాట ఎంత బాగా ఉందో, ఆ చుట్టూ ఉన్న ప్రాంతాలలో అమాయకత్వం చూశాను. గిరిజన ప్రాంతం, అక్షరాస్యత లేదు. ఒక చదువుకున్న అమ్మాయిగా వస్తూనే నేను నా ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చేశాను. ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చేసినప్పుడే ఎన్ఎస్ఎస్ వీటి మీద చాలా చైతన్యం ఉండడం వల్ల చాదర్ఘాట్కి వచ్చి నేను నా స్నేహితురాలతో వచ్చి పాఠాలు చెప్పిపోయేవాళ్ళం. సాయంకాలం 4 to 5. అది దాటిందంటే మాకు లెస్స భయం, మళ్ళీ కాలేజీ లోపలికి వెళ్ళి హాస్టల్కి వెళ్ళాలి అంటే. అంటే అక్కడే మాకు అర్థమైంది అక్షరాస్యత లేని చాలా ఉంది అని. అలాగే నా ఊరికి వెళ్ళి చూస్తే ఒక ఉపాధ్యాయునిగా కూడా నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు అసలు చదువు విలువ తెలియని ప్రాంతాలు నా చుట్టూ చాలా కనిపించాయి. అక్కడ అమ్మతో కలిపిన పాట, అమ్మ గొంతుతో కలిపిన పాట, నాన్న జీవితంపై ఇచ్చిన భరోసా, నా పెళ్లి తర్వాత నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం నాకు ఇచ్చిన ఒక శక్తి. అంటే అంతకుముందే నేను చురుకుగా ఉన్నాను, కానీ ప్రతి వ్యక్తిలో ఒక దీపం వెలుగుతూ ఉంటుంది, ఒక సృజన వెలుగుతూ ఉంటుంది. ఒక చోట నేను మట్టి గీతం అని దీర్ఘ కవిత రాస్తా ఉన్నాను. అందులో రాశాను, ఊహ అనేది జనిస్తూ ఉంటుంది, దాన్ని పట్టుకుంటే జననం, వదిలేస్తే మరణం. ఆ చుట్టూ ఉన్న ప్రాంతంలో మగవాళ్ళతో కన్నా చాలా ఎక్కువ మహిళలు ఎప్పుడైనా కూడా, ఎందుకంటే వాళ్ళు కుటుంబమే నేపథ్యంగా ఇంటిలోనే ఉండడం వల్ల సరి అయిన సాధారణ ఆదరణ లేకపోవడం వల్ల నిరక్షరాస్యత బాగా ఉండేది. అది 90s ఆ టైంలోనే చూశాను. ఒక్కొక్క మహిళ బయటకు వచ్చి చదువుకోవాలని పిలుపుతో నా కవిత్వాన్ని మొదలెట్టాను. సుక్క సుక్క బెట్టి ముగ్గులెన్నో వేసి సుక్కమ్మలా నీవు వెలిగేవమ్మ, ఆకాశాన సుక్క వెలిగెంత చూపిన రేయి పొద్దులో నిలిచినట్టుగా. సుక్కమ్మలా నీవు వెలుగుతూ ఉన్నా, చదువు లేక నీవు సీకట్లో ఉన్నావు. చదువు లేని మహిళ ముగ్గులెన్నో పెట్టి తన ముగ్గులు వేస్తుంది, ఎంతో చక్కటి వంటలు చేస్తుంది, పిల్లల్ని ఎంతో నైపుణ్యంతో పెంచుతుంది. కానీ ఆమె మాత్రం నిరక్షరాస్యతతో చాలా సమస్యలుండే. అట్లా అక్షరాస్యత కోసం తపించిన నా గలం, ఆ తర్వాత అక్కడున్న ఆకలిని, అంటే నిజంగా చెప్తూ చిన్న, ఈ రోజులాగా లేదు ఆ రోజు. ఈరోజు డబ్బుకు విలువ ఉందా లేదా మనకు అర్థం కాని పరిస్థితి. కానీ తినడానికే చాలా తక్కువ కుటుంబాలు మాత్రమే కడుపు నిండా తిన్న రోజు. అప్పుడు నా అక్షరాల ఆకృతి ఆకలి కేకలు వినిపించని రాజ్యం రావాలని కోరుకున్నాను. అంటే మేడం, మీరు ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్గా, ఒక కవిత్రిగా, అంటే ఒక అమ్మగా, ఇటు చూసుకుంటే ఒక భార్యగా, ఇట్లా అన్ని పాత్రలలో ఏ పాత్ర అంటే మీకు ఎక్కువ ఇష్టము? ఏం చెప్తారు వీటన్నిటి గురించి? మీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి ఏం చెప్తారు? చక్కటి భోజనం తినేటప్పుడు
అన్నంతో పాటు, అన్నం అంటే జీవితం, సంసారం. అన్నంతో పాటు కూర, ఉప్పు, చట్నీ, పెరుగు, నెయ్యి, పాపడం, స్వీటు, హాటు అన్నీ ఉండాలి కదా! అన్నీ ఉంటేనే నిండైన ఆహారాన్ని చక్కగా భుజించిన ఫీలింగ్ ఉంటది. రియల్‌గా చెప్తున్నాను, నాకు ఇవన్నీ పోషించడం ఇష్టమే. అన్ని పాత్రలు ఇష్టమే. ఎందుకంటే అమ్మకు మించిన గొప్ప పాత్ర లేదు. అమ్మ దగ్గర బిడ్డగా అమ్మ యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాను కాబట్టి, నా బిడ్డల పట్ల అంతకన్నా గొప్పగా ఉండే ప్రయత్నం. ఒక ఒక భర్త భార్యను చక్కగా చూసుకుంటున్నాడు అంటే భార్య ఎంతో ప్రేమగా ఉండాలి. ఈరోజు సమాజానికి ఇవ్వాల్సిన సందేశాల్లో ఇదొక్కటి. కుటుంబం సంతోషంగా ఉండాలంటే స్త్రీ చాలా ఓపికగా ఉండాలి. అంటే ఇది కూడా మళ్ళీ మన వాళ్ళు ఇప్పటి తరం ఒప్పుకోరని అనుకుంటున్నాం, కానీ ఒప్పుకుంటున్నారు. వాళ్ళకు కూడా అర్థమవుతుంది. మధ్యలో ఏంటి అంటే తిరగబడ్డారు. మరీ నీకేం తెలిసిపో, లోపల పో అనే వ్యవస్థలో స్త్రీ ఉన్నప్పుడు ఆమెకైనా దేవుడు సరి అయిన తెలివి ఇచ్చాడు కదా! ఆర్థికపరమైన స్వాలంబన లేక ఆ మాటలు పడాల్సిన పరిస్థితి ఉంది. ఎప్పుడైతే చదువుతో బయటకు వచ్చిందో స్త్రీ అవన్నీ చూస్తుంది. కాబట్టి కుటుంబంలో ఎక్కడి పాత్ర అక్కడ పోషించడం ఎంత ఇష్టమో అంతే చక్కగా పాఠం చెప్పడం ఇష్టం. నేను హెచ్ఎంగా 2 ఏళ్ళు ఇన్ఛార్జ్‌లో చేశాను. యాక్చువల్లీ ఐఎమ్ స్కూల్ అసిస్టెంట్. కానీ ఒక టెక్స్ట్ బుక్ రైటర్‌గా నాకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఆట పాటలతో విద్య అనే దానిపైన నేను 92, 93లోనే కృత్యాధార బోధన ఎన్‌సీఆర్‌టీ వాళ్ళతో, బ్రిటిష్ కౌన్సిల్‌తో, ఎస్‌సీఆర్‌టీతో, డిపెప్ వీటన్నిటితో కలిసి ఆడపిల్లల చదువుల కోసం, చదువు యొక్క విలువ కోసం బాగా శ్రమ చేశాను. అందుకే ఏమంటానంటే మీరన్న దాంట్లో ఏది నేను వదలను, అన్నీ కావాలి. మాకంటే ఇక్కడ ఒక సరస్వతి దేవి కనిపించింది. ఒకసారి ఇంట్లోకి రావడుతున్న ఒక పాజిటివ్ వైబ్స్ ఇవన్నీ చూస్తుంటే కూడా ఇవన్నీ నిజంగా అంటే ఒక మహిళ ఇన్ని చేయగలుగుతుందా అనే క్వశ్చన్ మాకు రేజ్ అయిపోయింది. ఇవన్నీ చేయగలుగుతుందా? ఒక మహిళ సాధించగలుగుతుందా? ఇన్ని అవార్డ్స్ కానీ, ఇంట్లో ఇన్ని పురస్కారాలు కానీ అందుకోగలిగే శక్తి మహిళకు ఉందా అంటే ఏం చెప్తారు? ఉందనే చెప్తా. ఎందుకంటే ఇక్కడ ఒక కవితామూర్తిగా, చదువుల తల్లిగా, సరస్వతిగా నన్ను మీరు గమనించినందుకు, ఆ మాట అన్నందుకు సంతోషం. కానీ ఆదిశక్తిగా భండాసురుని లాంటి వాళ్ళని ఎదిరించింది అమ్మే, స్త్రీనే కదా! చిన్న ఇక్కడ ఒక మాట, ఆడపిల్లకే కావచ్చు, ఆడపిల్ల విషయంలో నేను చాలా జాగ్రత్తలు సమాజానికి ఇచ్చుకుంటూ పోయాను. జో జో చిన్నారి బుజ్జి బుజ్జి బుజ్జాయి, ఈ జోల కావాలి నీ కంటి పాపాయి, రెప్పవాల్చితే చీకటవ్వు నన్ని రెప్పలల్లా చుట్టూ కాచుకున్నా, గుండెలో నిన్ను దాచుకున్నా, నా కంటి పాపాయి నిదురపోవే చిన్నారి. ఇంత చక్కగా జోల పాడేది అమ్మే కదా! కానీ ఈ జోలలో కవయిత్రిగా నిజంగా చెప్తున్నా నాన్న, నిన్న మొన్న పాస్కో చట్టం కూడా వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే దుర్మార్గం ఇంకా కూడా కొత్త కొత్త రూపంలో పోతూ ఉంది అని. అందుకే తల్లిగా అప్పుడప్పుడు వనకాల్సి వస్తుంది. అందుకే ఈ కంటి రెప్ప వాళ్ళంత టైంలో కూడా పాపకి ఏం అపాయం జరుగుతుందో అని తల్లి పడే తపనను నా పాట రూపంలో చెప్పుకున్నాను. ఆ పాటంతా పాడుతూ ఉంటే అసలు ఎంత దుఃఖం వస్తుందో, ఆడపిల్లకి అంత ధైర్యం వస్తుంది. పరిస్థితులు ఎప్పుడు ఒక తీరుగా ఉండవు. మూసిన కన్ను వెంటనే తెరుస్తాం కదా, చీకటి అవుతే తెల్లారితే వెలుతురు వస్తుంది. అందుకే ఎక్కడైనా సమస్య వస్తే పరిష్కారం ఉంటుందన్న ధైర్యంతో ఉండాలి అనేది వీటి ద్వారా చెప్తున్నాం. కాబట్టి ఏ మహిళ అయినా తను ఎంచుకున్న మార్గాన్ని ఒక స్థిరంగా వేయాలి. ఉప్పెనలాగా లేచి చప్పున పడిపోవద్దు. మానసికంగా ఆత్మవిశ్వాసంతో ఒక ప్లానింగ్తో ఉంటే ఎవరైనా తీర్చుకోవచ్చు. నాకు టైం లేదు, నాకు తీరదు అనేది ఉత్తమాట. అంటే మహిళలు చాలామంది కూడా ఇంత టెక్నాలజీ పెరిగిపోయినప్పటికీ కూడా ఎక్కడో ఒక మహిళ ఇబ్బంది పడతా ఉంది, గడప దాటడానికి ఆలోచిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకు ఇంకా మహిళ ఆలోచించాల్సిన పరిస్థితులు ఇంకా ఎందుకు ఉన్నాయి? వేటిపైన ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాలని అంటారు? ఆర్థిక స్వాలంబన విషయంలో ప్రభుత్వం కొంతవరకు పెడుతోంది. మనము అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క థీమ్స్ ప్రతి సంవత్సరం ఒకటి ఉంటుంది. ఇక్కడ మనం 2025లో చూస్తే నాయకత్వ లక్షణాలు, ఆర్థిక స్వాలంబన పెట్టాం. ఈ సంవత్సరం మాత్రం గివ్ టు గెయిన్ అనే థీమ్తో అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ నడుస్తూ ఉంది. ఇక్కడ మనకు అర్థమైంది ఏమిటి, మనం ఏం సంపాదించుకున్నామో మన జ్ఞానాన్ని ఇంకొకరికి ఇవ్వడం వల్ల పోయేది ఏం లేదు, నువ్వు తిరిగి పొందుతావు.
కానీ మహిళ విషయంలో కొన్ని కుటుంబాలలో ఏమవుతుంది అంటే ఇవాళ కాలంలో ఒకవైపు డబ్బు సంపాదిస్తే కుటుంబం ప్రశాంతంగా ఉంటుందనే నేపథ్యంలో తన ఇంట్లో పని చేసేంత తను ఏ పని చేయకుండా బయటికెళ్ళాలి అంటే వీటన్నింటి కూడా వేతన రూపంలో చెల్లించాలి. వాటి ఖర్చులకు భయపడి కొంతమంది ఆగితే ఆగవచ్చు, కానీ తన చుట్టూ ఉన్న పరిస్థితులు నువ్వేం చేయగలవులే, ఈ ఆత్మవిశ్వాసాన్ని కొంతమంది ఇంకా కలిగి ఉండకపోవడం, వాళ్ళ కుటుంబాలలో మనకు తరగనివి ఉన్నాయి కదా ఇంకెందుకులే అనడం, నేను సంపాదిస్తే నీకెందుకులే అనడం, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఇంకా ఒకవైపు ఈ మధ్యకాలంలో చూస్తే మగవాళ్ళకే రక్షణ లేదు అని మనం జూబ్లీ చుట్టూ చివరి సిటీ చివరి ప్రాంతాల్లో చూసాం. ఏ సమయంలో బయటికి వెళ్తే ఎలాంటి అటాక్స్ జరుగుతాయో అని. ప్రభుత్వం దీని విషయంలో షీ టీమ్స్ అని పెడుతుంది, ఎన్నో పెడుతుంది, కానీ వీళ్ళకు కూడా మానసిక ధైర్యం కావాలి. అంటే ఇక్కడ ఒక మహిళ కూడా ఇప్పటికి కూడా భర్త చేతుల్లో ఇంకా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. వార్తల్లో వింటా ఉన్నాము. ఎన్ని చట్టాలు ఉన్నా, ఎన్ని న్యాయస్థానాలు ఉన్నా కానీ ఇవి తగ్గట్లేదు అంటే ఏం చెప్తారు? ఏది ఒక్కసారే రాదు మార్పు. మార్పు అనేది ఒక్కసారే రాదు. ముఖ్యంగా ఏంటంటే మానసిక పరివర్తన రావాలి. అది మగవాళ్ళల్లోనైనా ఆడవాళ్ళల్లోనైనా. ఇప్పుడు నువ్వు ధైర్యంగా బయటికి రా అమ్మాయి అన్నంత మాత్రాన ఇంకా నాకు మించిన వాళ్ళు ఎవరూ లేరనే దృష్టి అమ్మాయిలో ఎక్కడ కనిపిస్తుందో అని మగపిల్లవాడు అదురుకుంటున్నాడు. అది కూడా మంచిది కాదు కదా. 2 చక్రాలు సమానంగా వెళ్తేనే బండి అనేది వెళ్తుంది. సూర్యచంద్రులు 24 గంటల్ని సమంగా పంచుకున్నారు. వాళ్ళు ఆడామగాని కాదు నేను చెప్పేది. సృష్టి జరుగుతున్న సందర్భంలో ఏవైనా ఒక స్థిరత్వము, ఒక కాల పరిమితి, ఒక నిజాయితీ ఉండాలి. మనమేదో అయిపోయామని గర్వంగా మొదలయ్యవ్వడం అబ్బాయిలకైనా మంచిది కాదు, అమ్మాయిలకన్నా మంచిది కాదు. ఈ సందర్భంలో చట్టం ఉందా? ఇదో కొత్త ప్రశ్న. మీరు అన్నట్టు బాబు, అవునా చట్టం ఉందా, అయితే నన్ను పట్టిస్తావు చూస్తావు, ఇదొక ఉక్రోషం పాలవుతుంది. అది మంచిది కాదు. చట్టం అనేది మన పరిధి దాటినప్పుడు మన దగ్గరికి వస్తుంది. మన పరిధిలో మనం మంచిగుందాం, ఒకరికొకరు సహకారం అందించుకుందాం. ప్రేమిస్తే పోయేదేముంది, మళ్ళీ ప్రేమిస్తారు. సినిమాలలో డైలాగ్ కాకపోవచ్చు, అది నిజంగా కూడా. ఇతరులకు మనం మంచి మాట చెప్తే వాళ్ళు ఒక మంచి మాట చెప్తారు. సరే, కొన్నిసార్లు దుష్మన్ పెంచుకుంటారు, అసూయ పెంచుకుంటారు. ఆడపిల్ల కూడా బాగా ఎదిగితే ఆ కోడల రూపంలో కావచ్చు, బిడ్డ రూపంలో కావచ్చు, అక్క చెల్లె మరదలు ఏ రూపంలో కూడా అబ్బా తట్టుకోలేని అసూయలు కూడా ఉండవచ్చు. కానీ మనం వెళ్ళే దారి మంచి మార్గం అయినప్పుడు ఇలాంటివన్నీ పట్టించుకోవద్దు, ధైర్యంగా ముందుకు రావాలి. ఇంకోటి భార్య భర్తల దగ్గర వచ్చే ప్రశ్న ఏంటంటే భార్య గొప్ప భర్త గొప్ప అంటే ఇది మనం మాట్లాడుకోకపోయినా కానీ ఇది ఏదో ఒక టైంలో భార్య భర్తల మధ్య నువ్వు గొప్ప నేను గొప్ప అనే విషయం అయితే వస్తుంది. ఏం చెప్తారు ఈ అంశం పైన? ఇది సున్నితమే, కానీ ఇద్దరికి తేడా లేదు. భార్య అయినా భర్తకు గొప్ప, భర్తకు భార్య గొప్ప. ఇక్కడ నీకునే ఇద్దరిట్లో ఎవరు గొప్ప కాదు. భర్త భార్యకు గొప్ప, భార్య భర్తకు గొప్ప. అతనిలో ఉన్న మంచితనాన్ని, ఒక బలహీనతలను భార్య గ్రహించగలగాలి. భార్యలో ఉన్న మంచితనాన్ని, బలహీనతను భర్త గ్రహించగలగాలి. ఇద్దరు కలిసినప్పుడు గొప్పగా నిలబడతారు. అది తెలుసుకుంటే చాలు. ఇంకోటి మేడం, అంటే చిన్నగా మనం చూస్తా ఉన్నాం, చిన్న చిన్న బాలికల పైన మనం ఎల్బీ నగర్లో కావచ్చు, పాఠశాలలో పీఈటీ మాస్టరు కావచ్చు, అత్యాచారాలు, ఇవి ఈ దుర్మార్గము ఎట్లా చేస్తే బాగుంటుంది? ఇంకా వీటిపైన ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకోవాలంటే ఏం చెప్తారు? కఠినమైన చర్యలు అంటే వాళ్ళను 6 నెలలు జైలుకి పంపి తెల్లారి బెయిల్ ఇచ్చి పంపిస్తే వాడు ఇంకా ఇప్పుడు కొత్త కొత్త కల్చర్లు వస్తున్నాయి. ఎవరైతే జైలుకి పోయి దొంగతనాలు చేసి, హత్యలు చేసి ఎక్కువసార్లు జైలుకి పోతే ఆయన హీరో అవుతుండు బయటకు వచ్చి. అది పోవాలి అసలు. 6 నెలలు జైలు కాదు, ఎక్కడైతే తప్పు చేసినారో అక్కడ శిక్ష పడాలి, ఇంకొకటి చూస్తే అదరాల. అలాంటి శిక్షలు మనకు చాలా కఠినంగా కనిపిస్తాయి, కొన్ని దేశాలలో ఉన్నాయి. మన భారతదేశంలో క్షమాపణ గుణం ఉంది మనకు. ఈ క్షమాపణ గుణం ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసే వాళ్ళ విషయంలో మాత్రం అస్సలు ఉండవద్దు. వాళ్ళకు జీవితం మీద అంటే ఈ కేసు మళ్ళా నెలకు, మళ్ళా వారానికి వీళ్ళు డబ్బులు పెట్టడం, వాళ్ళు డబ్బులు పెట్టడం, ఇట్లా తిరిగి అసలు చెప్పడానికే భయపడే పరిస్థితులు ఉంటున్నాయి. మేము ఒకసారి షీ టీమ్ ద్వారా కవయిత్రులందరం కలిసి ఒక 2 రోజుల వర్క్షాప్ జరిగినప్పుడు నిజంగా ఆ పిల్లలు వచ్చి వాళ్ళు జరిగిన ముచ్చట్లు చెప్పారు. మేము వాటన్నిటిని కథల రూపంలో రాస్తే కన్నీళ్ళ పర్యంతమైంది.
ఎందుకు అసలు సెల్ఫ్ కంట్రోలింగ్ మనుషులకు ఉంటలేదు అనేది పెద్ద బాధ. తల్లి పాత్ర నుంచే తల్లి చిన్ననాటి నుంచే అక్కగా, చెల్లెగా, తమ్ముడిని, అన్నను అదుపులో పెట్టుకునే గుణం వీళ్ళకు ఉండాలి. పక్క ఆడపిల్ల ఏమైనా సరే నా బిడ్డ బాగుంటే చాలు అనే తత్వం వీళ్ళల్లో పోవాలి. ఒకరికి అన్యాయం జరిగిందంటే చాలు ఎహే చంకలు కొట్టుకొని మనమైతే బాగున్నాం కదా అనుకునే నేచర్ పోవాలి. శిక్షలు బలంగా ఉండాలి. అవి ఎక్కడో కాదు ఎదురుగానే కనిపియాలి వాళ్ళకు. ఆ టైంలోనే కాళ్ళు చేతులు కట్టేసి అబ్బో ఇక వీడి జీవితం లేదు నేను అది చెయ్యొద్దు అనేటట్టు ఉండాలి. అంటే ప్రధానంగా మన తెలంగాణలో చూసుకున్నట్లయితే మహిళలను చూసుకున్నట్లయితే బతుకమ్మ పండగ, బతుకమ్మ వాతావరణం ఒక మహిళలని అంటే వాళ్ళు ఘనంగా చేసుకునే పండగ. దీని గురించి ఏం చెప్తారు? మీరు కూడా చాలా సందర్భంలో బతుకమ్మ గురించి మాట్లాడినప్పుడు కావచ్చు, వర్ణించినప్పుడు మాకు వినడానికి కూడా చాలా అంటే వినడానికి కూడా చాలా ఆనందంగా ఉండేది. ఏం చెప్తారు ఈ అంశంపై? బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో మా ఊరికొచ్చింది ఉయ్యాలో మా వాడకొచ్చింది ఉయ్యాలో. ఇలా బతుకమ్మ ప్రతి ఇంటికి పూల పందిట్లో పూలు పరుచుకొని వస్తున్నప్పుడు పూల పరిమళం అంటేనే ప్రకృతిలో అందరికీ ఇష్టం, స్త్రీలకు ప్రత్యేకంగా ఇష్టం. అయితే ఈ నిజంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి బతుకమ్మ పాటల్లో ఉన్న స్త్రీల బతుకు ఇక్కట్లు చెప్తే కన్నీరు పర్యంతమవుతాం. నక్క అండాలమ్మ అని మన భువనగిరిలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉరి శిక్ష పడ్డ తొలి కేసుగా చెప్పుకుంటారు. ఇది బతుకమ్మ పాటగా మారింది. నక్కండాలమ్మ అని ఒక 13 ఏళ్ల పిల్ల 15 ఏళ్ల ప్రాయం లోపలనే పెళ్ళైపోయి పందురాగస్టాని ఉయ్యాలో పండుగొచ్చిందాని ఉయ్యాలో ఊరు బయట పేడ ఉయ్యాలో బాగా దొరుకు నాని ఉయ్యాలో అన్న మెరుగని తల్లి ఉయ్యాలో పున్న మెరుగని తల్లి ఉయ్యాలో పేడ వెతుక్కుంటూ ఉయ్యాలో పడదారి పట్టింది ఉయ్యాలో దరగలోపాలను ఉయ్యాలో దుండగులు ఉన్నారు ఉయ్యాలో. ఆ దుండగలు ఆ పసిపిల్లని ఎంత ఘోరంగా అవమానం చేసి చంపేస్తారో అది చూసినప్పుడు నిజంగా నేను చిన్నప్పుడు కూడా ఏడ్చేదాన్ని. ఈ పాట వింటే అమ్మ చెప్పేది. ఆ తర్వాత చాలా పాటలు ఇట్లాంటివి బతుకు ఇక్కట్ల మీద నేను రాసుకున్న పాటలు అంటే ఆశువుగా కట్నపు లీలలో ఉయ్యాలో ఏమి చెప్పుదు నన్ను ఉయ్యాలో. ఆ కట్నం కోసం జరిగిన బాధలు అంతా ఇంత కాదు. ఈరోజు కట్నం పేరు మీద తీసుకోకుండా పిశాచాలు మాత్రం రకరకాలుగా ఉంటా ఉన్నాయి. అయితే ఇది కూడా చిన్న మీరు అన్నట్టు కొన్ని ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలలో ఇంకా కూడా మగవారంటే ద మోస్ట్ మెజెస్ట్రీస్ లాగా ఒక పెద్ద మహారాజుల చక్రవర్తుల్లాగా ఫీలింగ్ ఉంది. కానీ చాలా వరకు మారింది. ఆ కొందరు కూడా మారే రోజులు ఎక్కువ దూరం ఏం లేదు. వాళ్ళు కూడా మనిషిని మనిషిగా గుర్తించలేనప్పుడు వాళ్ళు మనిషే కారు కదా. వాళ్ళు స్త్రీలైతేంది రెండవ భాగంగా ఎందుకు ఉండాలి? జన్మనిస్తుంది అంతే తప్ప వేరే విషయాలు ఏం తప్పు చేస్తలేరు కదా వాళ్ళు. మీకు ఇంకా జన్మనిచ్చి పాలిచ్చి అమ్మ చనుబాల మట్టి గీతం అంటూ రాశాను. అమ్మ చనుబాలతో రాసే ఉత్తేజ గీతం ఇది మట్టి గీతం అంటూ నడుస్తా ఉంది అదే ఇప్పుడు. అంటే అమ్మాయి అనగా గుర్తుకొచ్చింది. అంటే పింఛన్ డబ్బుల కోసం కొడుకు తల్లిని అంటే తలకాయ పైన కొట్టిన సందర్భాలు కూడా మనం చూసాం. అంటే ఎందుకు ఇంత ఘోరంగా? చాలా ఘోరం నానా. మొన్న ఇట్లాంటి విషయాలు చూసినప్పుడు చాలా బాధ అవుతుంది. ప్రభుత్వము నిజంగా ఆసరా లేని వాళ్ళ కోసం చేస్తుంది అన్నప్పుడు వాళ్ళకు అందనియాలంతే. కానీ కొడుకు తన చేతనైనంత వాళ్ళకు పెట్టాలి. తల్లిదండ్రులు వాళ్ళకి ఇష్టం ఉన్నంత దీవించాలి. ఉంటే పెట్టాలి, లేదంటే దీవించాలి. కానీ ఈ తల్లి మీద కొడుకుల రుబాబేంది, కొడుకుల మీద ఇదేంది అసలు అర్థం కావట్లే. అలా కొట్టడం ఏంది? ఆ 2000 ఏం చేసుకుంటాడు ఆ పిల్లోడు కదా. చాలా అమానుషం. దీనికి సంబంధించే ఒక కవిత రాశాను ఒకసారి నేను. అమ్మ ఒక జోల పాట అనే కవితలో ఒక చోట రాశాను. ఎక్కిళ్ళు పడితే గ్లాసుతో నీళ్ళిచ్చే అమ్మ అక్కడెక్కడో వాడు నొప్పంటుంటే ఊరికొస్తుంటుంది. ఒక్కొక్కసారి వాడు తిడతారు కూడా పిల్లలు, ఏమైంది నీకు ఎందుకు పరిగెత్తుకొస్తున్నావు, మేము తాగమా, మేము చిన్న పిల్లలమా అని. కానీ తనకు గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వమని నేర్పలే. అది తప్పు ఇక్కడ. దుర్మార్గము వాడు. ఎందుకంటే ఎంతసేపు పిల్లలకి ఇచ్చే దగ్గర తీసుకునే సందర్భం కూడా ఉంటుంది తల్లిదండ్రికి అనేది నేర్పుకోవాలి కూడా బేట. ఈ తాగుడు మత్తు, గంజాయి మత్తు, ఆడపిల్లల మత్తు, ఫ్యాషన్ మత్తు, స్కాముల మత్తు ఇవి చాలా ఉన్నాయి. అది మగవాళ్ళ నుంచి రాను రాను ఆడవాళ్ళకు కూడా ఒక ఏమంటాం
పిశాచ కృత్యంలాగా వచ్చేస్తూ ఉంది. ఈ పైశాచిక ఆకృత్యాలు మాత్రం ఆపకుంటే ఎన్ని మహిళా దినోత్సవాలు చేసినా, ప్రభుత్వం ఎన్ని రకాల సపోర్ట్ చేసినా, మనం అంతరిక్షంలోకి వెళ్ళినా, మన అంతరిక్షంలోకి మొదటిసారి వెళ్ళింది స్త్రీనే, ఇప్పుడు వెళ్ళింది స్త్రీనే కదా. ఇంత మంచి గొప్ప వాళ్ళు మన దగ్గర ఉన్నా కూడా వాళ్ళలో మంచితనాన్ని ఒప్పుకోలేకపోవడం నిజంగా ఇది అమానుషమని చెప్పవచ్చు. ఇంకొక విషయం మేడం, అంటే హనుమంతునికి తన యొక్క బలం ఎంతనో ఒక వేరే వాళ్ళు చెప్తే గాని తెలిసినట్టుగా ఒక స్త్రీ బలం ఎంతనో ఏ విధంగా అంటే స్త్రీకున్న బలాలేంటి? ఈ రోజున తను తెలుసుకోవాల్సిన అంశాలేంటి? మీరు మా ప్రేక్షకులకి ఏం చెప్తారు ఈ అంశం పైన? స్త్రీ ఆదిశక్తి రూపం. మనం నమ్మినా నమ్మకపోయినా మనను నడిపిస్తున్న ఒక అతీతమైన శక్తి ఉంది. ఆ శక్తే సృజన. అది అందరిలో ఉంది. ఏం నేర్చుకుందని కోయిలమ్మ కూ కూ అని పాడుతుంది చెప్పు. ఎవరు నేర్పిండ్రని చిట్టి చిలకమ్మ చిట్టి చిట్టి మాటలు మాట్లాడుతుంది. ఎవరు చెప్పిండ్రని ఉడత రెక్కలిప్పుకొని ఇసుక సాయం చేసింది. ఇది చెప్పనక్కర్లే, ప్రకృతి మనకు పాఠం నేర్పుతుంది. సందర్భం వచ్చినప్పుడు ఒక్కసారి నిన్ను నీవు గమనించుకో. నువ్వు స్త్రీ పూర్తి స్థాయిలో కుటుంబంతో లీనమవ్వుండు, మిళితమవ్వు. కానీ ప్రతిదానికి ఒక టైం టేబుల్ ఉంటుంది. అంటే నేను 1 గంట వరకే వంట చేస్తా, 2 గంటల తర్వాత నేను పండుకుంటా, అట్లా కాదు. అవసరాల తగ్గట్టుగా మన ప్లానింగ్ను మనం చేసుకున్నప్పుడు మనలో ఉన్న శక్తి మనకు గుర్తొస్తుంది. ఇంకొకటి, ఎవరో ఒకసారి నీకేం తెలుసులో అనంగానే ముడుచుకొని కూర్చునే అవసరం లేదు. అరే నాకు తెలియదా? ఏం తెలియదు? ఒక నిమిషం ఆలోచించాలి చాలు. నీకు తెలిసిన విషయాలు నీ కుటుంబంతో షేర్ చేసుకోగలుగుతారు. ఒక్కటేంటంటే హనుమంతుని శక్తి చెప్పిందాక తెలియలేదు, కానీ స్త్రీకి తెలుసు తనన్నీ చేయగలదని. దూరంగా ఉన్న రేడియోలో పాటలు వింటే స్త్రీలు పాటలు పాడినరు అప్పట్లోనే, 50-60 ఏళ్ళ క్రిందనే వాళ్ళు అట్లా విని ఇట్లా పాడగలిగినరు కదా. ముగ్గులు ఎవరు చెప్పిండని ముగ్గులు వచ్చినాయి. ఈ వాకిట్లో మొదలెడితే ఆ వాకిటి వరకు కలగీతలాగా చేసుకుంటూ పోతాం. అంత చక్కగా కళాత్మక గుణం ఉంది. ఉప్పు కారం ఇంత వేయాలని ఎవరన్నా నేర్పుతారా? చూస్తారంతే, సందర్భం వచ్చినప్పుడు చేస్తారు. ఒక్కటే, మనం డబ్బు సంపాదించగలమా అంటే ఒక మార్గం, స్త్రీ చక్కగా చదువుకోవాలి. ఆ చదువు కేవలం డిగ్రీల కొరకే కాదు, ఆచరణ కోసం కూడా ఉండాలి. తన కుటుంబంలో వ్యాపారం చేసే వాళ్ళు ఉంటే, తనకు అవకాశం ఉంటే వ్యాపారం చేసినా పర్వాలేదు, కానీ ఎక్కడా నిబద్ధత తప్పొద్దు, తప్పటడుగులు వేయొద్దు. క్రమశిక్షణ కలిగిన స్త్రీ తన శక్తిని తను తెలుసుకోగలుగుతుంది. క్రమశిక్షణ మాత్రం తప్పొద్దు. ఇది నేను ఖచ్చితంగా చెప్తాను. మన పిల్లల్ని మనం చూసుకోవాలి, మన భర్తను మనం చూసుకోవాలి. భర్త కూడా అప్పుడు మన మీద ప్రేమ చూపిస్తాడు. ఇప్పటి తరం, నిన్ననే కొన్ని పెళ్ళిళ్ళు చూస్తున్నప్పుడు మాకు అనిపిస్తూ ఉంది ఈ మధ్యలో, ఒరే బాబోయ్, డెస్టినేషన్ పెళ్ళిళ్ళని కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ఆ అప్పులు తీరకముందే, బిల్లులు పంపకముందే డివర్స్ కాగితాలు వస్తూ ఉన్నాయి. ఏంటి అసలు అంటే ఆడంబరాలు తగ్గించుకుంటే సగం వ్యక్తికి మనం ఎక్కడున్నామో అర్థమవుతుంది. ఫైనల్గా ఒక మహిళలకు ఈ రోజు పురస్కరించుకొని ఒక పాట, ఒక కవిత్వం మీ నోట. అమ్మవారి రూపంలో స్త్రీని చూస్తూ ఉంటాం కదా. అయితే నామ పారాయణం ప్రియం, ఈ పాట ఎందుకు పాడుతున్నానో మళ్ళీ చెప్తా. నామ పారాయణం ప్రియం, శ్రీలలిత మాతకు శుభమసగు తల్లికి, మమ్మేలు జననికి శ్రీ మహాదేవికి, నామ పారాయణం ప్రియం. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరీ, చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత, జగముల నేలే జగదీశ్వరీ, అభయమునిచే అంబా పరమేశ్వరి. అడుగు అడుగు నీ నామస్మరణము మేము మరువము తల్లి, కరుణ చూపు కనుక వెళ్ళి, కామిత వరదాయిని చల్లని తల్లి చండిక దేవి మా దుర్గాదేవి. అమ్మవారికి ఎంత శక్తి ఉన్నా
ఆమె పారాయణం చేస్తే ఎంతో ఇష్టం. ఆమెకు మహారూపాలు అష్టలక్ష్మి అని చెప్తాం. లలితా స్తోత్రంలో 1000 నామాలున్నాయి. అట్లాగే స్త్రీలకు 1000 రకాల శక్తులున్నాయి. అవన్నీ మంచిని కాపాడడం కోసమే ఉపయోగించుకోవాలి. మన కుటుంబం మనము ఏ చరిత్ర చూసినా ఒక శ్రామిక స్త్రీ వ్యతలైతే చెప్పరానివి చిన్న అవి ఈ రోజు కానీ, ఆ రోజు కానీ అసలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పడడానికి కారణమే 1909 అంటే ఇంచుమించు 115 సంవత్సరాల కింద హక్కుల కోసం పోరాడిన దినం ఇది. ఆ తర్వాత 1975 తర్వాత ఐక్యరాజ్య సమితి దీన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తించేలా చేసింది. ఇప్పుడు ఎవరు గుర్తించనక్కర్లే. మహిళలు మీరు ఏ చోట చూసినా గొప్ప గొప్ప మహిళలను ఎక్కడ వాళ్ళు సక్సెస్ అయినా తెచ్చి వాళ్ళు కూడా సన్మానం చేసుకుంటున్నారు. అంటే ఏదైనా మనం ఇస్తున్నాము అంటే తిరిగి మనం పొందుతున్నాం. అమ్మవారులాగా స్త్రీలందరూ చాలా శక్తితో ఉన్నారు. వాళ్ళ హక్కులను ఎవరు హరించే ప్రయత్నం చేయొద్దు. రాజకీయంగా వాళ్ళు ఎదుగుతున్నప్పుడు వాళ్ళకి అడ్డగీతలు కూడా ఉండకూడదు. అలాగని వాళ్ళ కుటుంబాన్ని మరవకూడదు. అక్షరాస్యత చాలా తక్కువ ఉన్న రోజులు ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల లేదు. బాగా మనం చూస్తే ఆదివాసుల దగ్గర కావచ్చు, మన కుటుంబాల మన చుట్టూ ప్రాంతాల్లో కూడా అక్షరాస్యత లేకపోవడం, వాళ్ళు చదువు మాకెలా వస్తుంది, ఉద్యోగం మేము ఎట్లా చేస్తాం, ఇదొక ఉన్నప్పుడు ఒక మండల విద్యా అభివృద్ధి బాలికా అభివృద్ధి అధికారిగా కూడా కొన్ని రోజులు పనిచేశాను నేను. ఆ టైంలో అక్షరాస్యత కార్యక్రమంలో రాత్రి బళ్ళు నడపడంలో ఒక్క మాట మా సార్ని పిలిపించుకోవడం, బండి ఎక్కించుకొని రాత్రి 9ంటికి తిరిగేవాళ్ళం. అట్లా ఒక సుదీర్ఘ చరిత్ర ఇది. అన్ని అనుభవంతో నేను రాసుకున్న పాట. గాజులేసిన చేయి గరిట తిప్పగనేలా, గాజులేసిన చేయి గరిట తిప్పగనేలా, కలము పట్టి నీవు అక్షరంబు రాయి. అలా అక్షరాలు రాస్తే ఖచ్చితంగా ఆమె గొప్ప గొప్ప ఐఏఎస్లు, ఐపీఎస్లు, బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా చాలామంది అవుతున్నారు ఇప్పుడు. మహిళలకి ఇదొక శుభ పరిణామమే. ఇంకా గొప్పగా ఉండాలి. చట్టాలంటే ఎవరు భయపడొద్దు. చట్టం చుట్టంలాగా కొందరికే కాకుండా అందరికీ రక్షణ ఇవ్వాలి. దాన్ని సరి అయిన రీతిలోనే వాడుకోవాలి. థ్యాంక్ యూ. చూసారు కదండి ఎంత ఆనందదాయకంగా ఉందంటే ఈ ఇంటర్వ్యూ తర్వాత చాలామంది కూడా మహిళలు నేర్చుకోవాల్సిన విషయాలు కూడా ఈ ఇంటర్వ్యూలో చాలా చక్కగా చెప్పారు. నిజంగా ఒక సరస్వతి తల్లి నా ముంగడ కూర్చొని మాట్లాడుతుందా అనే విధంగా తన యొక్క వ్యాకరణ కావచ్చు, తను మాట్లాడే విధానం కావచ్చు, తెలుగుదనం ఇంత స్పష్టంగా నేను చాలా తక్కువ మంది ఇప్పుడున్న జనరేషన్లో చూసాము. ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఖచ్చితంగా మహిళలు ఇప్పటికైనా చైతన్యవంతులు కావాలి. అయితా ఉన్నారు, కానీ ఎక్కడనొక్కడ ఆగిపోతూ ఉన్నారు. అలా ఆగిపోకుండా మరింత ముందుకు రావాలని కూడా కోరుకుందాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు. మరింత ముందుకు రావాలని కోరుకుంటున్నాను. చూస్తూనే ఉండండి తెలుగు 360. మరో ఇంటర్వ్యూతోని మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ అనిల్.